Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో ఫ్రెండ్స్, నేను మీ దింటకుర్తి మురళీకృష్ణ. ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి గొడవల, అప్పుల బాధ తప్ప ఆదాయం లేదా? మరి దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఇంకేముంటుంది, వాస్తుని కరెక్ట్ చేసుకోవడమే. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మాట్లాడుకొని మీ సమస్యకి సొల్యూషన్ నేను ఇస్తాను. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, ముఖ్యంగా మన లైఫ్ సక్సెస్ దిశగా మనం అనుకున్నట్టు ఏ పనన్నా జరగాలి అంటే మ్యాజిక్ వాటర్ని నమ్మాలంటారు, అఫర్మేషన్స్ నమ్మాలంటారు, విజువలైజేషన్ కావాలంటారు. ఈ మూడు స్ట్రాంగ్గా పట్టుకోండి, జీవితం మారిపోతుందని చెప్తారు. సో మ్యాజిక్ వాటర్ గురించి చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకున్నాం మనం. అయితే ఇప్పుడు అఫర్మేషన్స్, అసలు ఈ అఫర్మేషన్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలంటారు, ఎంత అవసరం అంటారు, అంటే ఎలా 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 మనం దాన్ని సెట్ చేసుకోవాలంటారు అఫర్మేషన్స్ని? ఒక్కసారి క్లారిటీ ఇవ్వరా? అంటే ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నది, నాకు మెసేజ్లు పెట్టి తెలియజేస్తున్న క్వశ్చన్ గురువు గారు. అంటే ఈ అఫర్మేషన్స్ అనేవి డిఫరెంట్ మెథడ్స్లో మనం చేయొచ్చు. ఓకే, మనం మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద చేసుకోవచ్చు, విష్ కార్డ్ మీద చేసుకోవచ్చు, మనం డిస్ప్లే కార్డ్ మీద చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా చేసే ఉన్నాయి. ఓకే, పద్ధతులు. మెయిన్ ఇంపార్టెంట్గా ఓకే, మనం అవన్నీ ఎన్ని ఫాలో అయినా కానీ ఇప్పుడు ఎట్లా అంటే జస్ట్ ఒక్కసారి చూసి వదిలేస్తే ఓకే అది మైండ్లోకి ఉంటుందా అనే సందేహం చాలామంది. అంటే ఇది చెప్పేది కొంచెం మిడిల్ అండ్ వీక్ మైండెడ్ వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఈ మెయిన్గా అఫర్మేషన్స్ అనేది ఈ సబ్జెక్టు కొద్దిగా మిడిల్ అండ్ వీక్ మైండెడ్ వాళ్ళ కోసం చెప్తున్నా. మనం క్రితం వీడియోలో మనం ఒక కాలర్తో మాట్లాడాము. అసలు ఎంత అద్భుతం ఆవిడ, అంత మంచి అఫర్మేషన్, విల్ పవర్ లేకపోతే, అంత స్ట్రాంగ్గా లేకపోతే ఆవిడ 5 daysలో ఆవిడకి కాల్ రావటం ఏంటి చెప్పండి. అంటే అట్లాంటి వాళ్ళకి మనం అసలు ఏమీ చెప్పవసలా. ఓకే, బట్ కొంతమంది కొంచెం అపోహల్లో ఉంటారు, కొంచెం డౌట్లో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ కోసం అఫర్మేషన్స్ ఎట్లా రాసుకోవాలి, ఓకే అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కంటిన్యూ చేయాలి అంటే రిపీటెడ్గా దాని గురించి తలుచుకోవటం వలన అది మైండ్లో స్ట్రాంగ్గా పడటం కోసం ఒక హోంవర్క్ లాగా అనుకుందాం. ఓకే, ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకుందాం, రైటింగ్ ఎక్సర్సైజ్ అనుకుందాం దీన్ని, అఫర్మేషన్స్ని. ఇప్పుడు మనం మ్యాజిక్ వాటర్ మీద రాసుకున్నాం కదా, ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ను. పొర్రపాటును కూడా రెడ్ కలర్ ఎవరు వాడద్దు, మరీ చెప్తున్నాను, గ్రీన్ కలర్ పెన్. అంతకు ముందంతా రెడ్ కలర్ అలవాటు చేస్తారు, బండిల్స్ వాడి రాసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఓకే, మీరు గ్రీన్ కలర్ పెన్ మార్చి, మీరు ఇప్పుడు ఎంతమంది చేసిన వాళ్ళు చాలామంది ఉంటే కనుక గ్రీన్ కలర్తో రాసుకొని చూడండి. ఏదైనా మంచి జరిగితే మాత్రం 100% చెప్పండి, మంచి జరుగుద్ది, అది నమ్మకం పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది ఎట్లా అఫర్మేషన్స్ ఎట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి జనరల్గా మీకు నోట్బుక్స్ దొరుకుతాయి కదా, ఈ నోట్బుక్స్ మామూలు నోట్బుక్ నేను మీకు చూపిస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే నా దగ్గర రెడీగా లేదు కాబట్టి మీకు మామూలు నోట్బుక్ చూపిస్తున్నా. మామూలు నోట్బుక్ కాదు, ఓకే, స్టేషనరీలో ఎల్లో కలర్ పేజెస్ ఉన్న నోట్బుక్ తీసుకోండి. ఓకే, ప్లెయిన్ ఆర్ రూల్స్ ఎట్లా ఉన్నా సరే మీకు జనరల్గా ప్లెయినే దొరుకుతాయి, ప్లెయిన్ తీసుకోండి. దీని మీద మీ అఫర్మేషను డైలీ బ్రహ్మ ముహూర్త కాలం మార్నింగ్ 4 hours 56 minutesకి స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసి 55 times రాయండి ఒక అఫర్మేషన్ని. 55 times అంటే ఏదన్నా ఉన్న ఒక కోరికని, ఏ కోరికనైనా సరే ఒకే ఒక కోరికని 55 times రాయండి. అంటే ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేపిస్తున్నాను నేను ఇప్పుడు, నేను ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేపిస్తున్నాను, వాళ్ళు రాస్తూ ఉంటే అది మైండ్లోకి వాళ్ళకి పడాలన్నమాట. కొంచెం వీక్ మైండెడ్గా లేకపోతే కొద్దిగా మిడిల్, బాగా స్ట్రాంగ్ విల్ పవర్ లేదు, అటువంటి వాళ్ళు ఏం చేయాలమ్మా, మరి వాళ్ళకి ఏదో ఒకటి దారేది చూపించాలి కదా మనం. కాబట్టి దీంట్లో మరీ చెప్తున్నానమ్మా, అర్థం చేసుకోండి. మీరు ఎవ్వరు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ చేసేటప్పుడు బాధపడుతూ ఏడుస్తూ అసలు ఫోనే చేయొద్దు. నేను అట్లాంటి వాళ్ళతో మాట్లాడను. ఓకే, మీ దగ్గర విల్ పవర్ లేకపోతే నాతో మాట్లాడద్దు. నా వీడియోస్ చూసి విల్ పవర్ పెంచుకున్న తర్వాత మాట్లాడండి, నేను మాట్లాడతా. ఓకే, ఈ ఎల్లో కలర్ పేపర్ మీరు తీసుకొని మీకు ఇప్పుడు జనరల్గా ఒకటి ఉందనుకుందాం. ఓకే, ఏది మీకు ఇప్పుడు బెంజ్ కార్లో తిరగాలనుంది. నేను బెంజ్ కార్లో ఆనందంగా తిరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. తిరగాలనుంది అంటే ఫ్రెండ్స్ బెంచ్ కార్లో కూడా తిరగచ్చు. క్లారిటీ ఇంపార్టెంట్ ఇక్కడ.
క్లారిటీ అంతే కదా, ఇంపార్టెంట్. అదే నా సొంత బెంజికారా ఫ్రెండ్ బెంజికారా, దట్ ఈస్ ద క్లారిటీ. అక్కడ క్లారిటీ కావాలి. ఎంత అద్భుతంగా అడిగావు జాహ్నవి, అమ్మో మామూలు కాదు నువ్వు. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. జాహ్నవి చెప్పినట్లు మన సొంత కారా, ఓకే, బెంచ్ కార్లో తిరగడం అనేది రెంటెడ్ కారా, అది కూడా ఇక్కడ మనకి క్లారిటీ ఉండాలి. క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను నా సొంత బెంచ్ కారులో సంతోషంగా తిరుగుతున్న ప్రయాణం చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇదే ఒక 55 టైమ్స్ రాయండి. మార్నింగ్ 4:56 బ్రహ్మ ముహూర్త టైంలో. ఓకే, ఇది సాంఖ్యయోగం ప్రకారం అద్భుతమైన నెంబరు. ఓకే, ఆ టైంలో రాయండి. ఆ టైంలో కుదరలేదు గురుగారు, ఏ టైంలో రాయాలి? అయితే గురుగారు ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు బెంజ్ కార్ అన్నారు కాబట్టి, సో జనరల్గా సపోజ్ ఎవరికైనా బాగా అప్పులు ఉన్నాయి, ఓకే, బాగా ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, పెద్దగా ఇన్కమ్ లేదు, బట్ వాళ్ళకి బెంజ్ కార్లో తిరగాలన్న కోరిక ఉంది. సో అలాంటి వాళ్ళు నా సొంత బెంజ్ కారు అని ఎప్పుడైతే రాసుకుంటారో అప్పుడు ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి అంటారా? ఆటోమేటిక్గా కదా, అంతే కదా. మరి ఇప్పుడు అన్ని అప్పులన్నీ పెట్టుకొని నువ్వు బెంచ్ కార్లో తిరుగుతాయండి ఎవడొప్పుకుంటాడమ్మా. కాబట్టి అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే ఇది ఫుల్ఫిల్ అయ్యేది. మన లాజిక్ ఉండాలి కదా. కాబట్టి 100% అవుద్ది. బట్ ఎవరు కూడా నాకు తెలిసి ఎవరు అట్లా ఆలోచించరు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏవైతే పీకల మీద కష్టాలు ఉన్నాయో వాటిని రాసుకోవాలని ఆలోచించుకుంటారు. కాబట్టి అట్లాంటివన్నీ లేదు, ఇలా రాశారంటే దానికి కూడా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. 100% అవి కూడా అవన్నీ తనుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు విశ్వం అంట రెడీగా ఉంటుందంట మనం అఫర్మేషన్ చేసుకుంటూ ఇవ్వడానికి. అంటే దీని మీద పెద్ద సైన్స్ అనేది. మన మైండ్ ఎప్పుడైతే ఒక దాని గురించి ఆలోచించిందో అది మన దగ్గరకు రావడానికి ఆల్రెడీ కదులుతూ ఉంటుందంట అది. ఓకే, ఇది ఒక పెద్ద సైన్స్. అది అర్థం చేసుకోవాలంటే మన జీవితాలు సరిపోవు. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ మీద 55 టైమ్స్ రాసుకుంటాం కదా. ఇటువైపు అంతా రాసాం అనుకుందాం. ఓకే, దీని బ్యాక్ సైడ్ ఎవ్వరు మళ్ళీ రాయబాకండి. దీని బ్యాక్ సైడ్ ఏమీ రాయబాకండి. మళ్ళీ ఇటు సైడ్ రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బ్యాక్ సైడ్ రాయద్దు. ఇప్పుడు ఇటువైపు అంతా రాసుకున్నారు మీరు 55 టైమ్స్. ఓకే, ఈ బ్యాక్ సైడ్ ఏమీ రాయద్దు. మళ్ళీ అట్లా ఎన్ని రోజులు రాయాలి గురుగారు? ఈ పక్కన ఏమి రాయద్దు. మళ్ళీ ఈ పక్కన అంతా రాసుకోండి. ఇట్లా మీరు 46 డేస్ రాయండి. 46 డేస్ రాయండి. అంటే సాంఖ్యయోగం ప్రకారం మంచి నెంబర్లలో చెప్తున్నాను అన్నీ కూడా. ఓకే, 55 టైమ్స్ 46 డేస్ పెట్టుకోండి. అదొక అంటే మీకు ఆ ఎఫర్మేషన్ మీరు అసలు రాయాల్సిన అవసరం లేకుండానే మీ మైండ్లో వెలిగిపోవాలి. అది అఫర్మేషన్ అంటే. అట్లా వచ్చే వరకు రాయండి చెప్పాలంటే. అంటే ఇప్పుడు లేడీస్కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా రాయొచ్చండి. అస్సలు దాని సంబంధం లేదమ్మా. ఇది ఇంత పెద్ద అద్భుతమైన సైన్స్ అమ్మా. ఓకే, ఇది ఒక వ్రతమో పూజ కాదమ్మా. ఇది ఒక అద్భుతమైన సైన్స్. ఏ డేట్లో అయినా ఏ టైంలో అయినా కూడా 100% రాసుకోవచ్చు. ఆడవాళ్ళకి అది వచ్చేది, అది మామూలుగా సహజంగా వచ్చేది. దీనికి సంబంధమే లేదు. అద్భుతంగా రాసుకోవచ్చు. అస్సలు ఎటువంటి డౌట్లు పెట్టుకోవచ్చు. ఒకటే కోరిక రాయాలంటారా? 2-3 కూడా రాసుకోవచ్చు అమ్మా. ప్రతిదీ కూడా 55 రాయాలి. 55 రాయాలి. బట్ ఇది చెప్పేది నేను ఎవరి కోసం చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా కిటుకు అర్థం చేసుకోండి. కిటుకు అర్థం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. కిటుకు అర్థం చేసుకోండి. ఎవరైతే వీక్గా ఆలోచిస్తున్నారో, ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ లేదో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నేను ఇది. అయితే స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ చెప్పా కదమ్మా, స్టీల్ గ్లాస్ మీద రాసుకున్నా కూడా, వాళ్ళు వైట్ పేపర్ మీద రాసుకున్నా కూడా అయిపోతున్నాయి. ఇది పసుపు రాసి ఆవిడ వైట్ పేపర్ మీద రాసుకున్నా కూడా అయిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే గురువు గారు హిందూ కాదు, క్రిస్టియన్. అసలు అంటే ఎంత నమ్మకం అమ్మా. ఇప్పుడు ఏ మతం అనేది కాదమ్మా, ఇక్కడ విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటి? ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నానన్నాడు ఆయన. ఇప్పుడు అక్కడైనా వాళ్ళు ఆవిడ చెప్పింది కూడా అదే. ఈ విశ్వము అనేది వాళ్ళకి ఒక గురువు లాంటిది. విశ్వము అనే మాటే పట్టుకుంది ఆవిడ. ఎవడో ఉన్నాడు అయితే విశ్వం, ఆవిడ అన్నది కూడా అసలు నాకు భలే అనిపించింది. అంటే విశ్వం ఎవడో ఉన్నాడు, నేను నమ్ముతా అని చెప్పేసి స్టార్ట్ చేశారట. అసలు ఇది ఒక మతానికో కులానికో సంబంధించింది కాదు. ఇది ఒక సైన్సు. ఇది అందరికీ రాసుకోవాల్సిందే, అందరూ అఫర్మేషన్ చేసుకోవాల్సిందే. ఓకే, వీక్ మైండెడ్ వాళ్ళు, కొద్దిగా మిడిల్ మైండ్ అంటే కొంచెం తక్కువ, మనకి దృఢ సంకల్పం రేఖ తక్కువ ఉన్నది, బలం లేదు అనుకున్న వాళ్ళు రాసుకోండి.
గట్టిగా స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు రాసుకోవాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ విజువలైజేషనే. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు విజువలైజేషన్ గురించి ఎట్లాగనేది చెప్తానమ్మా. సూపర్, డెఫినెట్లీ గురుగారు. అయితే ఇప్పుడు చాలా మంది కొంతమంది మన వ్యూవర్స్ కొంతమంది అనుకుంటూ ఉంటారు, మీ నెంబర్స్ మంచి అన్నారు కదా, 46 days 55 times అన్నారు కదా, అట్లా కాకుండా 55 days 46 times కూడా రాయొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఎట్లయినా రాయొచ్చమ్మా, నో ప్రాబ్లం, ఎలాగైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇవన్నీ పెట్టడం ఎందుకంటే ఒక మంచి నెంబర్ అనేది మీకు మంచి చేస్తుంది అనేది, ఓకే. అందుకని నేను చెప్పినట్టు చేయండి. మళ్ళీ కొత్త కొత్త డౌట్లు అన్నీ క్రియేట్ చేయబాకండి. నేను 46 అనేది ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఇప్పుడు మన జనరల్గా మండలం దీక్ష అంటాం కదా, 41 days 48 days ఇట్లా మండలం దీక్ష అంటాం కదా, అదొక దీక్షలాగా అనుకోండి అది. అంతేగాని దానికి ప్లస్ దానికి సాంఖ్యయోగంలో ఒక మంచి అద్భుతమైన నెంబర్ అది. 4 + 6 = 1. 1 అంటే 4 అంటేనేమో రాహువు, 6 అంటేనేమో మహాలక్ష్మి, 1 అంటే సూర్య భగవానుడు. అంటే ఎటు వెళ్ళినా కానీ మళ్ళీ మీకు ఈ విశ్వం యొక్క శక్తి, అంటే సూర్యుడు అంటే విశ్వంలో ఒక శక్తే కదా, అదొక అద్భుతమైన శక్తి కదా, దాని నుంచి మీకు ఒక శక్తి రావాలనే ఇది ఆ నెంబర్ చెప్పింది మీకు. 5 + 5 నారాయణుడు ప్లస్ నారాయణుడు మళ్ళీ = 1 సూర్య భగవానుడు. అక్కడ కూడా మీకు ఆ సాంఖ్యయోగం ప్రకారం మంచి నెంబర్లో చెప్పడం జరిగింది, ఓకే. దీంట్లో కిటికీ అర్థం చేసుకోండి. కిటికీ అర్థమైందా మీరు టాప్, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా ఎల్లో కలర్ బుక్ మాత్రమే, ఎల్లో కలర్ బుక్ మీద గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే వాడాలి. సూపర్ గురుగారు, అద్భుతమైన అఫర్మేషన్స్, ఈ మంచి టిప్స్ ఇచ్చేసారనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. నమస్తే మా హరి ఓం శివ. సో చూసారు కదండి, ఎవరెవరైతే ఎఫర్మేషన్స్ గురించి అడిగారో, ఎవరెవరైతే అసలు ఎఫర్మేషన్స్ ఎలా రాయాలి తెలుసుకోవాలనుకున్నారో, మీకు కావాల్సిన కోరిక, మీకున్న కోరిక అది ఏదైనా సరే నెరవేర్చుకోవాలంటే మరి ఖచ్చితంగా ఏం చేయాలనేది గురుగారు ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా చెప్పేశారు. ప్రతి ఒక్క సందేహం, మీ సందేహాలు కూడా నా సందేహాలుగా నేను అడిగాను. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో దయచేసి అంటే మళ్ళీ ఇందులో ఉన్న డౌట్స్ కోసం అయితే కాల్స్ చేయొద్దు, ఎందుకంటే పాపం చాలామంది కాల్స్ చేస్తుంటే నిజంగా ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి గురువుగారు రెస్పాండ్ అవ్వాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మరి మీ అందరికీ తెలిసిందే, ఈ నెల 24వ తారీఖు నుంచి అంటే జనవరి 24 నుంచి 6 రోజుల పాటు గురువు గారు వాస్తు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మరి ప్రతి ఇంటిలో ఖచ్చితంగా వాస్తు బేసిక్ నాలెడ్జ్ అయినా తెలుసుకున్న వ్యక్తి ఉండాలని గురువు గారు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా. మరి ఖచ్చితంగా వాస్తు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. వాస్తు అన్నది వాస్తవం, అదొక్కటి ఉంటే జీవితం మొత్తం మారిపోతుందని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాస్తుని విత్ సర్టిఫికేషన్తో మీకు కూడా నేర్పించాలని చెప్పేసి గురువుగారు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తారీఖు నుంచి 6 రోజుల పాటు వాస్తు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మరి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా, సో డెఫినెట్గా దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రతి మనిషికి జ్ఞానము విజ్ఞానము ఉండడం అనేది చాలా చాలా అవసరం. అలాంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. మీరు మీ జీవితంలో ఏదనుకుంటే అది సాధించేలాగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మరి వాస్తు క్లాసెస్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.